ఏం జరుగుతుందో చూద్దాం. లాహిరి లాహిరి లాహిరిలో గోపి, ఏమిట్రా ఇది? చిన్న సైజు ఇడ్లీ పర్వతం ముందు కూర్చున్నట్లున్నావు. ఓహో, ఆకలి బాగా దంచి వేస్తోందా? అంతా కొబ్బరి బొండా మహిమరా. అమ్మా కోళ్ళ పిల్ల, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టరమ్మా. మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా ఉన్న ఇడ్లీలన్నీ వాడికే పెట్టేస్తే వెనకున్న వాళ్ళం మేము పస్తులు ఉండాలి తల్లి. మాకు కూడా కొంచెం అట్టు పెట్టు. అసలే గరీబ్ పథకం కింద ఉన్న ఆకలి వాళ్ళం. వాడు 4 ఇడ్లీల కన్నా ఎక్కువ తిండమ్మా. వాడికి చట్నీ అంటే చాలా ఇష్టం అమ్మా. ఇంకొంచెం ఎక్కువ వడ్డించు. నువ్వేంటే ఇంకా ఎక్కడ నిలబడ్డావు? మనిషికి వడ్డిస్తారా ఏంటి? వెళ్ళు. అలాగే అమ్మా. ఇక ఆపమ్మా. ఇష్టం కదా అని ఉన్న చట్నీ అంతా వాడికేస్తే వెనకున్న వాళ్ళు మాకు కష్టం. అమ్మా అడుగో బడుగో కొంచెం అటు పెట్టమ్మా. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఒరే ఏంట్రా అంత తొందర? మీ వదిన పెడుతుందిగా. పర్వాలేదులే అమ్మా, వదిన కొత్త కానీ మన కొత్త ఏంటి? అమ్మా చట్నీ తీసుకురా. ఏరా ఇడ్లీలు వేసుకెళ్ళిన వాడివి చట్నీ వేసుకెళ్ళకపోయావా? దానికోసం మళ్ళీ నేను పని కట్టుకుని రావాలా? రోజు రోజుకి బద్ధకాలు ఎక్కువైపోతున్నాయిరా మీకు. అత్తయ్య మీరుండండి, తన్ని ఇక్కడికి వచ్చి తినమనండి. అన్నయ్య, వదిన ఆ మాట నీకే చెప్తుంది. తన్ని ఇక్కడికి వచ్చి తినమనండి. వాడెప్పుడు అక్కడే తింటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. దాని విలువ దానికి ఇవ్వాలి, లేకపోతే అదే కరువు అవుతుందని మా అమ్మ చెప్పేది. ఇక్కడికి వచ్చి తినమని చెప్పండి. రే వాసు, ఇక్కడికి వచ్చి కూర్చుని తినరా. రా. ఏంటనియా, నేను ఎప్పుడు ఇక్కడే కూర్చొని తింటానుగా, నీకు తెలుసుగా. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినకూడదని వదిన చెప్తుంటే వినపట్లేదా? కరువు రాకముందే వచ్చి కూర్చో. అమ్మా ఏంటమ్మా ఇది? ఎవరు అలవాట్లు వారివి. ఒరే తప్పు అని తెలిసాక మనిషి మారాలిరా. మీ వదిన చెప్తుందిగా, రా ఇక్కడ కూర్చొని తిను. రావటానికి ఉన్న ఇబ్బంది ఏముంది? ఇక్కడికి వచ్చి తిను. నేను ఎన్ని రకాలుగా చెప్పినా పెడచెవిన పెట్టేవాడివి. పైగా నాకే ఎదురు పనులు చెప్పేవాడివి. ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళకి చెప్పాలని ఇదిగో ఇప్పుడే తెలిసిందిరా. మీ వదిన చెప్పేసరికి చడి చప్పుడు లేకుండా వచ్చి కూర్చొని తింటున్నావు. అందుకే అన్నారా ఇంటికి ఇలాంటి మహాలక్ష్మి ఒకరుండాలి అని. అమ్మా అర్చన, వీడు నా మాట వినే స్థితి దాటిపోయాడమ్మా. వీడిని నువ్వే సరైన దారిలో పెట్టాలి. ఏంటయ్యా ఇది అసహ్యంగా? టిఫిన్లు తినే దగ్గర వెళ్ళవతలకి. నీకే చెప్పేది, వెళ్ళు. పుట్టిన కోడలు బంగారం, మంది బంగారు కుటుంబం, మంది బంగారు కుటుంబం. అయిన దానికి కాని దానికి ఆ పెద్ద పూల అడుగులో ఒకటి. వెళ్ళి ముందు స్నానం చేసిరా, లేకపోతే నువ్వు కూడా అనిపించుకోవాల్సి వస్తుంది. అమ్మా కోళ్ళ, ఆ చట్నీ కాస్త అటు పెట్టమ్మా. ఇప్పుడే వచ్చేస్తా, ఇప్పుడే వచ్చేస్తా. అత్తయ్య మీరు కూర్చోండి. వాళ్ళని తిన్నయ్యమ్మా, నేను తర్వాత తింటానులే. అమ్మా నేను షెడ్కి వెళ్ళొస్తాను. సరే గోపి. అన్నయ్య, నేను రెడీగా ఉన్నాను. కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా? రాణి, లంచ్ బాక్స్ తీసుకున్నావా?
అయ్యో మర్చిపోయాను వదినా. ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తాను. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ వదినా. అమ్మా నేను వెళ్ళొస్తాను. సరే ఒరేయ్, నీ భార్యతో చెప్పకుండా వెళుతున్నావేరా? చెప్పెళ్ళు. అర్చన వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ వదినా, వస్తానమ్మా. అర్చన, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. పర్వాలేదత్తయ్య, ముందు మీరు టిఫిన్ చేయండి, తర్వాత నేను చేస్తాను. లేదమ్మా, మీ మామయ్య గారు వచ్చాక ఆయనకి వడ్డించి నేను తింటాను. నువ్వు వెళ్ళి తిను. అలాగే. అర్చన, అదేంటమ్మా బొట్టు పెట్టుకోలేదే? పెట్టుకున్నాను కదత్తయ్య. నేననేది నుదుటిని కాదమ్మా, పాపిట్లో. పెళ్ళైన వాళ్ళు పాపిట్లో బొట్టు తప్పకుండా పెట్టుకోవాలి. అదే సుమంగళికి ఆనందం, అర్థం కూడా. అది మర్చిపోయావని అడిగాను. ఇక నుంచి మర్చిపోకుండా పెట్టుకో. అలాగే అత్తయ్య. వెళ్ళు. ఏమయ్యా, ఇలా రా ఒకసారి అటు చూడు. చూసావా, మన కోడలి ముఖం ఎంత కళకళలాడుతుందో. లక్ష్మి కళ ఉట్టి పడుతుందయ్యా. అందుకేగా వాడు ఇష్టపడ్డాడు. అసలు ఆ అమ్మాయి మొహం కళకళలాడటానికి కారణం నేను కాస్త రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి కొంచెం రిలాక్స్ అయింది, అందుకే కళకళలాడుతోంది. ఇదిగో ఇకనైనా ఈ రంగయ్య గొప్పతనం తెలుసుకోవే. తెలుసుకున్నవే బాల, తెలుసుకుని మసలు కొన్నవే బాల. కాస్తంత చదివిస్తే చాలు, నెత్తికెక్క కూర్చుంటావు. వెళ్ళి పని చూసుకా. నిన్ను పలకరించడం నాది తప్పు. వెళ్ళి పని చూసుకుంటా గానీ ఓ 45 రూపీస్ 45 కొట్టు. ఎందుకు? ఎందుకేమిటే కొడుక్కి కోళ్ళకి కొబ్బరి బొండాలు తీసుకురాలా, అందుకు. ఒక బోండం 15 రూపాయలు, 2 30, మరి 45 ఎందుకు? మూడోది నేను దాగా, ఒళ్ళు చల్లబడుతుందని. రాత్రి నువ్వు సరే అంటేనా 4 కొబ్బరి బండాలకి 60 వయసు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకోవయ్యా. ఆ కొవ్వెక్కిన మాటలే వద్దనేది. వెళ్ళి బట్టలు మార్చుకొని రా, టిఫిన్ పెడతాను. సిగ్గు అడ్డుపడుతోంది గాని మనసులో కోరిక లేక కాదు. నాలా బయటపడి చెప్పలేదు కానీ సిగ్గు జాస్తి బయటపడలేదు. హాయ్, నువ్వెందుకొచ్చావే? ఎందుకంత షాక్? కనపడగానే అరికాల నుండి నడినెత్తి దాకా సుర్రన మండి కరెంట్ షాక్ కొట్టిందా? ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా గుమ్మంలో నిలబెట్టి మాట్లాడడం సంస్కారమా చింతామణి? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. నీకెన్నిసార్లు చెప్పాలి మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోమని? నేను నీకంటే చిన్నదాన్ని, ప్రతిదీ నేను నీకు నేర్పవలసి వస్తుంది. ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు? ఇంకా తేరుకోలేదా? రా లోపలికి. ఏయ్, నా ఇంటికొచ్చి నన్నే లోపలికి రమ్మంటావా? నువ్వు రమ్మలేదు కాబట్టి నేను రమ్మన్నాను. ఊరికే బెట్టి చేయకుండా ప్రసాదం తీసుకో. దేనికేంటి ఈ ప్రసాదం? నువ్వు చెప్పిందే, మంచివాళ్ల కోరికలెప్పుడూ భగవంతుడు నెరవేరుస్తాడని. నా కోరిక నెరవేర్చాడు, దాన్ని బట్టి నేను మంచిదాన్నని డిసైడ్ అయిపోయిందిగా. నీకు ప్రసాదం ఇస్తే ఒక పని అయిపోతుంది, నిన్ను చూసినట్టు ఉంటుంది, ఓ మాట చెప్పినట్టు ఉంటుందని వచ్చా. ఏంటి నువ్వు కోరింది ఆయన తీర్చింది? అర్చనా గోపిల ఫస్ట్ నైట్ రాత్రి జరిగిపోయింది. దానికే గుడి, దర్శనం, ప్రసాదం తీసుకో. ఆ ఫస్ట్ నైట్ గురించి నాకు లాస్ట్ మూమెంట్లో తెలిసింది. ముందే తెలిస్తే నీ కోరిక తీర్చటం భగవంతుడి వల్లే కాదు, ఎవరి వల్ల ఏది కాదు. ప్రసాదం అప్పుడు నీ చేతిలో పెట్టేదాన్ని. వయసు పెరిగిన పొగరు, చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదే మరి. కింద పడ్డ పైచేయి నాదే అనే రకం నువ్వు. అయినా నీకెలా తెలుస్తుంది? ఆ రోజు నీకు తెలియకుండా అడ్డుపడింది
ఈ నందిని ఏనే ఎవరిని నువ్వు ఆడించి భాగ్యం ఆంటీని నమ్మించావో వాడే అబద్ధమని నేను నిరూపించాను. ఆ రోజు నేను ఆపకపోతే భాగ్యం ఆంటీ నీ జుట్టు పట్టుకుని బజారుకి ఇచ్చేది. అంతదాకా వస్తే నువ్వేదో మాయనాటికం ఆడి అడ్డు తగులుతావని తెలుసు. అందుకే ముందే బ్రేక్ వేశా. అంటే నువ్వు నాకు భయపడి ఈ విషయం నా దగ్గర దాచినట్టే కదా? భయమా? నిన్ను చూసా? నువ్వేమైనా పెద్ద పులివా భయపడ్డానికి? పిల్లిని చూస్తే పాలకుండా ఎంగిలవుతుందని నీ క్యారెక్టర్ ఏంటో ముందు నువ్వర్థం చేసుకో. ఓడిపోయిందానివి, ఇకనైనా ఒద్దిగ్గా ఉండు. ఒక రాత్రి గడిచినంత మాత్రాన నేను ఓడిపోయినట్టా? నా ఫేత్ లైన్ చాలా స్ట్రాంగ్. ఎప్పుడు ఎక్కడ ఓడిపోలేదు. ఇక నుంచి డిఫరెంట్గా డీల్ చేస్తాను. దానికి డైవర్స్ ఇప్పించి మళ్ళీ రివర్స్ గేర్లో దాన్ని పుట్టింటికి పంపిస్తాను. నేనే గెలుస్తాను. బాదం పిస్తా తిను, గెలుద్దు గాని. ఈ ప్రతిజ్ఞ వరకు నువ్వు పరిమితం. నువ్వన్నది అనుకున్నది జరిగిందేంటి చెప్పు? గోపి చెడ్డోడనుకుని పెళ్లి చేయాలని చూసావు, జరిగిందా? మంచోడని తేలింది, ఆపాలని చూసావు, ఆగిందా? అచ్చున కాపురానికి వెళ్లకుండా పుల్లేసావు, కాని హాయిగా కాపురానికి వెళ్ళింది. ఆ వంక ఈ వంక, ఆ అబద్ధం ఈ అబద్ధం, జ్యోతిష్యం ప్రమాదం అని వాళ్ళని దూరంగా ఉంచాలని చూసావు. హాయిగా ఒకటయ్యారు. నువ్వు ఒంటరిగా కూర్చొని తింగరాలోచనలు మానుకో. వయసుకు తగ్గట్టు కృష్ణ రామ అనుకో. పాపం తగ్గి కొంచెం పుణ్యమైనా వస్తుంది. ఏయ్! వద్దు, అంతంత అరుపులొద్దు. హార్ట్ బీట్ ఆగిపోతుంది. అప్పుడు నువ్వు అవుటు, నీ ప్లాన్స్ అవుటు, నువ్వు చేసిన ప్రతిజ్ఞలన్నీ అవుటు. నెక్స్ట్ నీ స్కీమ్ ఏంటో చెప్పు. అచ్చునకు బిడ్డ పుట్టకుండా చేయటమా, పుడితే వాళ్ళకు పేర్లు పెట్టకుండా చేయడమా? అవేవి జరిగే పనులు కావు. నా మాట విని హాయిగా ఏ కాశీయో రామేశ్వరమో వెళ్ళు. నువ్వు చేసిన పాపాలైనా తొలగిపోతాయి. ఈ ప్రసాదం తిను, జ్ఞానోదయం అవుతుంది. అన్నయ్య ఇంకా రాత్రి మూడ్లోనే ఉన్నట్టున్నాడు. రాత్రంతా నిద్రపోయాడో లేదో. రేయ్ అన్నా పంజుడు. మీరు అబద్ధం ఆడి మా అమ్మని మాత్రమే కాదు, నన్ను మోసం చేశారు. నీ మూలంగా నా కలలన్నీ చెదిరిపోయాయి, నా ఆశలన్నీ కూలిపోయాయి. నువ్వు మెకానిక్ అన్న విషయం నాకు తెలుసు అని నువ్వు చెప్పిన క్షణం ఆ అబద్ధం ఆమెని చావు దగ్గరికి తీసుకెళ్ళింది. ఇది నా మెళ్ళో కట్టి మీరు నాకు మొగుడయ్యారు. ఈ జన్మకి నన్ను తాకలేరు. మీరు చేసిన తప్పుకి నేను విధిస్తున్న శిక్ష. రేయ్ అన్నా నేను వెళ్ళి టీ తాగొస్తాను, షర్ట్ చూసుకో. నేను వెళ్ళి తీసుకొస్తా అన్నా. వదిలేరా, నేనే వెళ్ళి తాగొస్తాను. ఏం బావా, ఏంటి నేను వస్తుంటే నువ్వు బయటికి వెళ్తున్నా? ఏం లేదురా, టీ తాగుదామని. ఏంటి బావా అంత డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదే ఏంటి? అబ్బే అలాంటిదేం లేదురా, బానే ఉంది. అన్నా అన్నకు రాత్రి డమాల్ టపాస్, అదే అన్న ఫస్ట్ నైట్, అందుకే నీరసంగా ఉన్నాడు. రేయ్ పంజుడు. సరే. అదేంటి బావా, రాత్రి శోభనం అయితే పొద్దున్న ఎవడైనా పనికొస్తారా? అరే జమాయించి రెస్ట్ తీసుకోవాలరా. తర్వాతే సినిమా, షికార్, హోటల్ అన్నీ ఎంజాయ్ చేయాలి. ఈ పని ఎప్పుడూ ఉండేదరా, కానీ ఆ హుషారు ఎప్పుడంటే అప్పుడు దొరకదు.
అయినా ఏంది బావా, మనిషి చూస్తే డల్గా ఉన్నావు, ముఖం చూస్తే విచారంగా ఉంది. ఏమైందో చెప్పు బావా. చెప్తాను రా. ఛ, ఇదేమిట్రా నీకు ఇలా జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. నీ తప్పేముందని బావా?